ఈ చట్టాన్ని 2 సార్లు కేంద్రం తిరస్కరించింది. అయినా కానీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా దీన్ని చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ చట్ట ప్రకారం ఏంటంటే ముందు నష్టపోయేది మధ్యతరగతి చిన్నగా రైతులందరూ కూడా నష్టపోతారు. అలాగే ఏ ఒక్క డాక్యుమెంట్ లేకుండా అనాదిగా ఎప్పటి నుంచి వంశపారంపర్యంగా వచ్చి భూములు ఏవైతే ఉంటాయనుకో వాటికి చట్టబద్ధత ఎక్కడ ఉండదు. మామూలు విజయవాడకి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఏంటంటే ఇందులో కావున మేము న్యాయవాదిగా తాడేపల్లి భారతదేశం తరఫున న్యాయవాదిగా తెలియజేసేది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఉమ్మడి అభ్యర్థుల్లో ఉమ్మడి పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులకి అయితే సైకిల్ గుర్తు ఉంటే సైకిల్ గుర్తు నాకు గాజులు ఉంటే గాజులు చేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలి. సుమారు మనకి 160 సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాన్ని ప్రజల్లోకి ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి మనం 160 సీట్లు సాధించే తీసుకెళ్ళి కృషి చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాను.